మెదక్ జిల్లాలో ఘోరం జరిగింది. అడవిలో ఒక యువకుడిపై అత్యంత క్రూరంగా దాడి చేసి ప్రాణాలతో మట్టుపెట్టేందుకు కొందరు దుండగులు ప్రయత్నించారు. పథకం ప్రకారం సదరు యువకుడిని నిర్మానుష్యమైన అటవీ ప్రాంతానికి తీసుకువెళ్లి అక్కడ విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు వాళ్ళు. తనను చంపేందుకు నిందితులు ప్రయత్నించారని, అతి కష్టం మీద ప్రాణాలు దక్కించుకుని తప్పించుకున్నారని బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. ఒళ్లంతా తీవ్ర గాయాలతో ఉన్న బాధితుడిని చూసి స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అయితే దాడి వెనుక ప్రేమ వ్యవహారం ఉందనే ఇటు అనుమానాన్ని సైతం బాధితుడు వ్యక్తం చేస్తున్నాడు. ప్రేమ కారణంగానే తనపై కక్ష పెంచుకొని ఇలా అడవిలో అంతమోదించారని చూశారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ప్రస్తుతం పోలీసులు బాధితుడి స్టేట్మెంట్ రికార్డు చేసుకుని నిందితుల కోసం గాలింపు చర్యలను చేపట్టారు. మెదక్ అటవీ ప్రాంతంలో జరిగిన ఈ హత్యాయత్నం స్థానికంగా తీవ్ర కలకలం సృష్టిస్తోంది. అమ్మాయి ఇద్దరు ప్రేమించుకున్నారు. సంధ్య వాళ్ళ అన్నదమ్ములను వేసుకొని కార్లో నర్సాపూర్ బస్టాండ్లో పిలిపించింది. మా తమ్ముడిని పిలిపించి నలుగురు వాళ్ళని చూడలేడు మా తమ్ముడు. అక్కడి నుంచి ఆ కార్లో వేసుకొని సాగర్మెట్టు అడవిల మధ్యలో పిల్లని కార్లో లాకేసి నలుగురు అడవిలో తీసుకుపోయి ఇష్టం వచ్చినట్టు కొట్టారు. బండారాయితోటి కొట్టారు. డ్రాగ్ తీసి విపరీతంగా కొట్టారు. అన్న కొట్టిన తర్వాత అక్కడ నుంచి మళ్ళా విడిచిపెట్టి మా ఇంటి దగ్గర చనిపోయాడని ఆడ విడిచిపెట్టి మళ్ళీ వాళ్ళ నలుగురు మా ఇంటి వద్ద వాళ్ళ ఇంకో అన్న వాళ్ళు గోర్లు వేపుకొని వచ్చారు. వాళ్ళ పైన అటాక్ చేసారు వాళ్ళు నలుగురు ఆడ వచ్చి. అయితే అక్కడ నుంచి మేము ఏం చేసినాం, పిఎస్ వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసినాం. ఇట్లా మాకు ఇక్కడ వచ్చి మళ్ళీ గొడవ చేస్తున్నాం. మెదక్ జిల్లాలో ఘోరం జరిగింది. అడవిలో ఒక యువకుడిపై అత్యంత క్రూరంగా దాడి చేసి ప్రాణాలతో మట్టుపెట్టేందుకు కొందరు దుండగులు ప్రయత్నించారు. పథకం ప్రకారం సదరు యువకుడిని నిర్మానుష్యమైన అటవీ ప్రాంతానికి తీసుకువెళ్లి అక్కడ విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. అయితే తనను చంపేందుకు నిందితుడు ప్రయత్నించారని, అతి కష్టం మీద ప్రాణాలు దక్కించుకొని తప్పించుకున్నానంటూ కూడా బాధితుడు ఆరోపిస్తున్నాడు. బాధితుడికి సంబంధించిన అన్న తన తమ్ముడు వేరే అమ్మాయిని ప్రేమించినట్టు, ప్రేమ కారణంగానే ఇటు ఆ అమ్మాయికి సంబంధించిన బంధువులు ఇటువంటి దాడికి పాల్పడ్డారు అంటూ కూడా ఇటు బాధితుడి అన్న మాట్లాడుతూ చెప్పే ప్రయత్నం అయితే చేశారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే పోలీసులు కేసును అయితే నమోదు చేసుకున్నారు. మరి దీనికి సంబంధించి పోలీసులు విచారణను సైతం చేస్తున్నారు.